హలో అండి, అందరికీ నమస్తే. నవరాత్రులు, కార్తీక మాసం అన్నీ స్టార్ట్ అవుతున్నాయి కదా. నేనైతే సర్టిఫైడ్ కొన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ తెప్పించుకున్నా. అంటే ఇప్పటివరకు చూపించినవేవి ఒరిజినల్ కాదా సంతోషి అని అడగకండి. మనకి ఒరిజినల్ ఏది డూప్లికేట్ ఏది అనేది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కంచిపట్టు చీర అసలైన కాస్ట్ తీసుకుంటే ఒక 40,000 నుంచి 50,000 వరకు మినిమంలో వేసుకోండి, మనం పెట్టగలిగే బడ్జెట్ని బట్టి. బట్ ఈరోజు సెమీ పట్టు అని చెప్పి 1,000-2,000 కూడా దొరుకుతూ ఉన్నాయి. మనం గుర్తుపట్టగలమా? అలాగే జ్యువెలరీలో సేమ్ ప్రోడక్ట్స్ కూడా అంతేనండి. వాళ్ళు ఇచ్చే సర్టిఫికేషన్ను బట్టే అది ఒరిజినలా కాదా అనేది మనం గుర్తుపట్టగలుగుతాం. అలా మేము డబ్బులు స్పెండ్ చేయగలము, లేదా మా బిజినెస్కి ఇది ఉపయోగపడుతుంది, మా ఆయుర్వేదంలో ఇది ఉపయోగపడుతుంది, మాకు ఒరిజినల్ ప్రోడక్ట్తోనే మేము భగవంతుడికి నివేదన చేయాలి. ఇప్పుడు సపోజ్ అమ్మవారికి ఎర్రచందనం అంటే చాలా చాలా ప్రీతి. ఒక పుష్పంలో మనం మన స్వహస్తాలతో ఎర్రచందనం చెక్కను నూరి దాంట్లో పుష్పాన్ని ముంచి అష్టోత్తరం చదువుతూ అమ్మకి సమర్పించాం అనుకోండి, పొంగిపోతుందన్నమాట అమ్మ. తనకి ఏది ఇష్టమో అది సమర్పించినప్పుడు. అంత మనం అరగదీసే ఇది లేదు. బయట మార్కెట్లో దొరికేది నిజమైన ఎర్రచందనమా కాదా తెలియదు. అలాంటి వాళ్ళందరికీ ఒక స్కిన్ ట్రీట్మెంట్స్ కోసమైనా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే మా పూజా స్టోర్ అనేటువంటి ఒక చక్కనైనటువంటి మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి వీళ్ళందరూ సర్టిఫైడ్ అండి. ఎర్రచందనాలైనా, గంధం పొడులైనా, లేకపోతే మనకి కేసరి చందనాలైనా ఇవన్నీ ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతున్నాయి. అంటే వాటికి సర్టిఫికేషన్ ఉండదు. ఎప్పుడైతే సర్టిఫికేషన్ ఉండదో అది ఒరిజినల్ కాదు అని చెప్పేసి అర్థం అండి. అలాంటి వాళ్ళ కోసమే కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి శాండల్ పౌడర్, చందనం పొడి. చూడండి దీని కాస్ట్ ఎంత ఉందో. జస్ట్ ఒక చిన్న ప్యాకెట్ అండి, ఇంత తెప్పించుకున్నాను. క్వాంటిటీ మర్చిపోయాను ఏమనుకోకండి, ఆల్రెడీ వచ్చి 1 మంత్ అయిపోతుంది నా దగ్గరికి. వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్లు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు ఉంటాయి అన్నమాట. 1499 అండి. జస్ట్ స్కిన్ పర్పస్లో తెప్పించుకున్నానండి. కొంత దేవుడికి అభిషేకాల్లో చిటికెడు వేసినా చాలు. బంగారం లాంటి కాస్ట్ అండి, మరి జాగ్రత్తగా వాడుకోవాలి కదా. సమ్మర్లో స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండేటువంటి పిల్లలకి చెమటకాయలు అని వస్తాయి కదా, చెమట పొక్కులు వస్తాయి కదా. సో వాళ్ళకి వీపు మీద కొంచెం రోజ్ వాటర్ ప్యూర్ది మళ్ళీ దొరకాలి. అలా రోజ్ వాటర్లో కలిపైనా కావచ్చు, లేదా వాటర్లో కలిపైనా కావచ్చు, వీపుకు అప్లై చేస్తే మనందరికీ తెలుసు గంధం చెక్కను అరగదీసే కదా మన చిన్నప్పుడు పెట్టేవారు. ఆ గంధం చెక్కకు సంబంధించిన స్వచ్ఛమైనటువంటి గంధం పొడి. ఘుమ వాసన వచ్చేస్తుంది, ఓపెన్ చేయంగానే తెలుస్తుంది. సో ఎవరికైనా స్కిన్ పర్పస్లో ఆయుర్వేదం కోసమైనా, ఫేషియల్స్ కోసమైనా, మనకి ఆడవాళ్ళకి స్కిన్ నిగారింపు కోసం దీనికి కాస్త కస్తూరి పసుపు ఏదో ఒకటి యాడ్ చేసేసి వారానికి ఒకసారి 2 సార్లు పెట్టుకున్నా ఉంటే మిలమిల మెరిసిపోతుంది. ముఖ్యంగా యూత్ ఎవరైనా టీనేజ్కి వచ్చిన వాళ్ళకైతే పింపుల్ స్టార్ట్ అవుతాయి కదా, పింపుల్ మీద కొంచెం పెట్టుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. లేదా మీరు ఏదన్నా టెంపుల్కి ఇవ్వాలి అనుకున్న అమ్మవార్లు, స్వామివార్ల కోసం ఒరిజినల్ ప్రోడక్ట్స్ చూపిస్తున్నానండి. ఇవన్నీ కూడా. ఇది ఎర్రచందనం, ఒరిజినల్ది ఎర్రచందనం పొడి మీ దగ్గరికి ఎలా వస్తుంది, ఇది ఎలా నమ్మాలి అని డౌట్ వస్తుంది చాలామందికి. గవర్నమెంట్ కూడా కొంతమందికి సప్లై చేస్తుందండి సర్టిఫికేషన్తో. నిజంగా మీరు పూజా స్టోర్స్కి ఎక్కడికైనా వెళ్ళిపోతే వాళ్ళందరికీ గవర్నమెంట్తో లింకప్లు ఉండవు. ఏదో ఎర్రచందనం పొడి అని చెప్పేసి రంగులు కలిపి అమ్ముతూ ఉంటారు. ఇది వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట. వీళ్ళు కూడా ఇది డైరెక్ట్గా తెచ్చుకునే రైట్ వీళ్ళకు ఉండదు. ఇదేంటంటే గవర్నమెంట్ కొన్ని సప్లైస్ అనేవి సర్టిఫికేషన్ ప్రకారము మేము ఇలా సేల్ చేస్తాం అని అనుకున్నప్పుడు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటుందన్నమాట, ఒక సర్టిఫికేషన్తో, ఒక లిమిటెడ్గా. అలాంటిదే స్వచ్ఛమైన ఎర్రచందనం చెక్క నుంచి తీసినటువంటి ఎర్రచందనం పొడి. ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. మీరు నెట్లో సెర్చ్ చేయండి, మీకే తెలుస్తుంది. అసలు ఇవన్నీ చాలా ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి. ఎప్పటి నుంచో మేము ఇలాంటివి స్వచ్ఛమైనవి కావాలనుకుంటున్నాము. గవర్నమెంట్కి రిలేటెడ్గా ఒక షాప్ గురించి కూడా నేను చెప్తూ ఉంటా, చాలామందికి కామెంట్స్లో పెడుతూ ఉంటా. వాళ్ళకి సప్లై చేసేది కూడా వీళ్ళేనండి. అలాగే స్వచ్ఛమైన ఇంటర్నేషనల్లీ నెంబర్ 1 బ్రాండ్ అయినటువంటి సాఫ్రాన్ అండి, బేబీ సాఫ్రాన్ అని చెప్పేసి కుంకుమ పువ్వు. ఇది బెస్ట్ కంపెనీ అనమాట. ఇది చాలా చాలా బెస్ట్ కంపెనీ. అమ్మవారి నైవేద్యాల కోసం, నెక్స్ట్ కార్తీక మాసం నైవేద్యాల కోసం తెప్పించుకున్నాను. యాంటీ ఏజింగ్ కంట్రోల్ చేస్తుందండి. మనం వారంకి ఒకసారి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఇంటిల్లిపాది ఒక పాయసం లాంటిది చేసుకున్నప్పుడు, సేమియా పాయసం అయినా లేదా ఖీర్ పాయసం, రైస్ పాయసం అయినా ఇవి చేసుకునేటప్పుడు జస్ట్ ఇందులో ఉండే బాక్సుల్లో ఒక్క బాక్స్ అనేది వేసుకొని వీక్లీ వన్స్, 15 డేస్కి వన్స్ అయినా వేసుకున్నాం అంటే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ముఖ్యంగా అందం అని కోరుకుంటాం కదా, క్రీములు పూస్తే రావండి. ఇంటర్నల్గా తీసుకోవడం, ఒరిజినల్ ఏవైతే అప్లై చేస్తామో అలాంటి వాటికి ఉపయోగపడుతుంది.
అందుకే నేను ఒక క్రీమ్ రూపంలోనో వేట్ రూపంలోనో మీకు ఇవన్నీ చూపించట్లేదు. ఇంకా గర్భవతులకు ఇస్తే పిల్లలు ఎలా పుడతారు అనేది మన పాతకాలం నుంచి అందరికీ తెలిసిందే. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒరిజినల్ కుంకుమ పువ్వు కోసం ఎతికే వాళ్ళకి నెంబర్ 1 బ్రాండ్ అండి. సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే జపమాల కావచ్చు, శివయ్యకి అలంకారంగా పెట్టడం కోసం కావచ్చు, ఒరిజినల్ అయినటువంటి రుద్రాక్ష మాల అండి. ఇదిగో 108 మొత్తం ఒరిజినల్ రుద్రాక్ష మాల. ఇది సర్టిఫైడ్ అండి. ఇది కూడా మీకు కావాలి అనుకుంటే తెప్పించుకోవచ్చు. నేను కార్తీక మాసం కోసం తెప్పించుకున్నాను అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి తెలుసా, మీకు ఏవైతే నేను ప్రోడక్ట్స్ చూపిస్తున్నానో అవి మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటాయి. గంపగుత్తగా మనం మిగతా వాటి దగ్గర చూసే ఎన్ని ప్రోడక్ట్స్ ఇక్కడైతే ఉండవు అనమాట. అండ్ ఇది వచ్చేసి అరగజం. అరగజం అంటే మీ అందరికీ తెలుసు కదా, స్వచ్ఛమైనటువంటి అరగజం ఎలా ఉంటుందంటే అండి, అరగజం అనేది నార్మల్గా 108 వనమూలికలతో హోమ ద్రవ్యంలో, హోమం అంటేనేంటి, భగవంతుడికి మనం భోజనం సమర్పించడం. అది ఎలా సమర్పిస్తారు అంటే మనం తినేలాగా అన్నాలు అలా కాదు. 108 రకాల వనమూలికలు, సుగంధభరితమైనటువంటి మూలికలన్నిటినీ కూడా హోమంలో సమర్పించి ఫైనల్గా ఇంకా పూర్ణాహుతి కూడా అయిపోయిన తర్వాత ఒక నల్లగా ముద్ద లాంటిది బయటకు తీస్తారు. అందులోంచి చెక్కలోంచి బయటకు తీసి మనకి బొట్టు పెట్టుకోవడానికి ఇస్తూ ఉంటారు. మీరు గమనించే ఉంటారు హోమాలకు వెళ్ళిన వాళ్ళు. అలా వచ్చినటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అరగజం వశీకరణాలు లాంటివి, నెగిటివ్ ఎనర్జీ లాంటి వాటిని దూరం చేస్తుందన్నమాట. ఎప్పుడైనా ఇంపార్టెంట్ పనులు మగవాళ్ళకు ఉన్నప్పుడు, ఆడవాళ్ళకు ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు జస్ట్ పెట్టుకొని వెళ్ళామంటే, మీరు గమనించారో లేదో, తిరుమల వెంకటనాథుడికి కూడా ఆయన తిరునామం కింద నల్లగా ఒక బొట్టు ఇలా నల్లగా ఒకటి వస్తుంది. అది ఇదేనండి, అరగజం అని చెప్పి స్వామివారికి కూడా పెడుతూ ఉంటారు. స్వచ్ఛమైనటువంటి అరగజం. మన బ్యాడ్ లక్ ఏంటంటే డూప్లికేట్లు కూడా సేమ్ రంగులోనే దొరుకుతున్నాయండి ఇప్పుడు. అందుకే ఏది ఒరిజినల్ అనేది తెలియట్లేదు. ఇది వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, మా పూజా స్టోర్స్ వాళ్ళు. మీరు ఎంత నమ్మగలిగితే అంత ఒరిజినల్ ప్రోడక్ట్స్ అండి ఇవన్నీ కూడా. అన్ని సర్టిఫికేషన్ ఉన్నవి, మీ సొంతం చేసుకోవచ్చు. నమ్మకపోతే నమ్మించే ప్రయత్నం అయితే నేను చెయ్యలేను. బట్ మిగతా వాటి గురించి కూడా నాకు తెలియదు. మీలాగే నేను మిగతా వాళ్ళ దగ్గర అన్నీ తీసుకుంటూ ఉన్నాను. బట్ ఇన్నాళ్లకు నా దగ్గరికి కొన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ వచ్చాయి. అందుకే జస్ట్ మీ అందరితో షేర్ చేసుకుంటూ ఉన్నాను. అలాగే జవ్వాదు కూడా ఒక ప్లాంట్ అండి. ఆ ప్లాంట్ తాలూకా ఒక బెరడు తీస్తారు, దాన్ని ప్రాసెస్ చేస్తే ఇలా జవ్వాదు పౌడర్ అని చెప్పి వస్తుందన్నమాట. ఇది ఒక మొక్క. మిగతా వాటిలో చెప్పినట్టు జవ్వాదు తీయంగానే వాసన వచ్చేస్తుంది అలా ఉండవండి. ఈ ఎర్రచందనమైనా ఇవైనా జస్ట్ మనం రబ్ చేయడం కానీ, దాన్ని ప్రాసెస్ మనం దేనికోసం అయితే వాడుతున్నా ఒక నీళ్ళల్లో కలిపి, ఒక నేతిలో కలిపి, ఒక బొట్టులాగో అప్లై చేసుకున్నప్పుడు మాత్రమే వాటి వాసనను బయటకు తీస్తాయి. వీటిని వాడే విధానం కూడా తెలియాలండి. సో ఒక అభిషేకం పర్పస్లోనో బయటకు తీసినప్పుడు మాత్రమే. ఎక్కడైనా మీరు తీసుకుంటే ఈ జవ్వాదు అనేది ఒరిజినల్ అనమాట. ఇది ఒరిజినల్ జవ్వాదులో వీళ్ళే మ్యానుఫ్యాక్చరర్స్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇందులో డూప్లికేట్స్ ఉన్నాయి, బట్ ఒరిజినల్ది ఇది కావాలి అని అనుకుంటే జవ్వాదు అమ్మవారికి చాలా ఇష్టం, తెప్పించుకోవచ్చు. అలాగే శ్వేతార్క గణపతి. ఇది పట్టుకుంటే 1 గ్రామన్నా ఉంటుందో లేదో అన్నట్టుగా ఉంది, అంత తేలిగ్గా ఉంది స్వామివారిది. ఇది బయట మీరు ఏది చూసినా చాలా బరువుగా ఉంటుంది, ఖచ్చితంగా గమనించే ఉంటారు కదా. ఇది ఒరిజినల్ అయినటువంటి శ్వేతార్క గణపతి. జిల్లేడు వృక్షం నుంచి బాగా వృద్ధంగా, అది కూడా గణపతి రూపంతో అయిన వాటి నుంచి తయారు చేస్తారు వీటిని. ఇది స్వామివారిది శ్వేతార్క గణపతి. అండ్ ఇది వచ్చేసి చార్కోల్ బొగ్గుని. ఇంతకుముందు వీడియోలో నేను ధూపం వేసేటప్పుడు ఎన్ని తిప్పలు పడ్డానో చూసి ఉంటారు. మీరు కూడా వెలిగించాలి అంటే చాలా తిప్పలు పడాలి కదా. సో ధూపం వేసుకోవడానికి బొగ్గు ముక్కలు. ఇది ఎలా ఉంటుందంటే, మనం అగ్గిపుల్ల జస్ట్ మనం కాలుస్తాం కదా, ఆ అగ్గిపుల్ల ఆరిపోయే లోపల ఇది అంటుకుపోతుంది అనమాట. మొత్తం అంత ఫాస్ట్గా ఉంటుంది. మినిమం 20 మినిట్స్ అనమాట దీని సెగ అనేది అలాగే ఉంటుంది. అమ్మవారికి మనం ధూపాలు వేసుకుంటాం కదా, ఇప్పుడు ఇంట్లో ధూపం వేసుకునేటప్పుడు ఈ బొగ్గు ముక్క చాలా బాగుంటుందండి. మొత్తం 10 ఉంటాయి ఇందులో. ఇదంతా ఒక ప్యాకెట్. ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను. ఏదైనా మనకి స్మార్ట్గా వర్క్ అయిపోవాలి కదా, ఇప్పుడు తప్పదు. ఇది వచ్చేసి త్రిమాత్రి అని చెప్పేసి మన పీతాంబరి లాగే అండి. వెండి, రాగి, ఇత్తడి ఈ 3 కూడా కొంచెం అప్లై చేయగానే తళతళలాడిపోతుంది. మీకు పక్కన వీడియో ప్లే చేస్తున్నాను చూడండి, దీని మ్యాజిక్ ఎలా ఉంటుందనేది. ఇది వీళ్ళు మాత్రమే అందించి, అసలు వీళ్ళకి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్లోకి మోస్ట్ సక్సెస్ఫుల్ అనమాట ఇది. అంత బాగుంటుంది. మన బాత్రూముల్లో కావచ్చు, లేదంటే కిచెన్లోని టైల్స్ ఉంటాయి కదా, అవన్నీ గార పట్టేసి ఉంటాయి వాటర్ డెన్సిటీ వల్ల. అలాంటి వాటికి ఈ పౌడర్ కొంచెం వేసి స్క్రబ్ కానీ చేసాం అనుకోండి, మీరు లేటెస్ట్గా చూసి ఉంటారు అగారో స్క్రబ్బర్ లాంటివి. మనకు ఓపిక లేకపోతే అలాంటివి పెట్టుకొని జస్ట్ మీరు ఈ పొడి వేసి కానీ స్క్రబ్ చేశారనుకోండి, మిల మెరిసిపోతాయి. మీకు పక్కన అప్లై చేస్తున్నాను చూడండి, అప్లై చేసి చూపిస్తున్నాను దీని మ్యాజిక్ ఎలా ఉంటుందో.
దీని పేరు త్రిమాత్రి అండి. ఇది కావాలన్నా కూడా తెప్పించుకోండి. చాలా చాలా ఒరిజినల్ ప్రోడక్ట్. మన హ్యాండ్స్కి కానీ స్కిన్కి కానీ ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. అలాగే కేసర్ చందన్ నార్త్ ఇండియన్స్ చాలామంది పెట్టుకుంటూ ఉంటారు. బొట్టులాగైనా లేకపోతే నామాల కిందైనా అభిషేకంలో అయినా వాడాలనుకుంటే కేసర్ చందన్ ఇది కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ అండి. అండ్ వీటితో పాటుగా ఇది ఒకటి తెప్పించుకున్నాను అనమాట. ఉడెన్లో వస్తుంది. జనరల్గా బయట ఎక్కడైనా ఫైబర్లో దొరుకుతుందని చెప్పి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు నేను. ఇదిగో ఉడెన్లో దీనిపైన పచ్చకర్పూరం వేసుకుంటాము. పచ్చకర్పూరం వేసి ప్లగ్ పెట్టి స్విచ్ ఆన్ చేసాము అంటే ఇల్లంతా మనకి టెంపుల్లో ఉన్నటువంటి ఫీల్ వస్తుందన్నమాట. ఇది అంటే కొంచెం ఎందుకో షేర్ చేసుకోవాలనిపించింది. అన్ని ఒరిజినల్ ప్రోడక్ట్స్ కదా, సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ కదా, వీటన్నిటికీ సర్టిఫికేషన్ ఉంటుందండి. అంత ఒరిజినల్, కళ్ళు మూసుకొని వాడేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్లు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్లు కూడా వీటన్నిటికీ ఉంటాయన్నమాట. అంత గ్యారంటీ అనేది ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఎంత మొత్తంలో అయినా కూడా వీళ్ళు సప్లై చేస్తారు. బ్యూటీ కేర్ పరంగా కావచ్చు, లేదా మీ ఆయుర్వేదాల్లో కావచ్చు, లేదా దైవంకి అంటే టెంపుల్స్లో ఇవ్వడం కోసం కావచ్చు. అంటే టెంపుల్ పర్పస్లో చాలామందికి ఉంటుంది కదా, మాకు ఒరిజినల్ ఉంటే బాగుంటుంది, మా దేవతామూర్తుల విగ్రహాలకి ఇలాంటివి దొరికితే బాగుంటుంది నైవేద్యాల్లోకి అని అనుకుంటారు కదా, వాళ్ళకు ఉపయోగపడుతుందని షేర్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్ సర్కిల్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఏదైనా కానీ మనకి సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ మన చేతుల్లోకి వచ్చాయి, అబ్బాయి ఇవి వాడబోతున్నాం అంటే మనకు హ్యాపీగా ఉంటుంది కదా. నేనైతే చందనం పొడి అండ్ ఎర్ర చందనం ఈ రెండు కూడా స్కిన్ కోసమే తెప్పించుకున్నానండి. ఎప్పుడైనా కేర్ తీసుకుందాము, మిగతావన్నీ ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకనేసి. సరే, థ్యాంక్ యూ అండి. పూజల్లో దర్భకు ఉండేటువంటి ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. ఎలాంటి సింహాసనం వేసినా రాని ఫలితం దర్భ ఆసనం మీద కూర్చొని చేస్తే మాత్రం ఆ పూజకు అత్యంత ఫలితం. దర్భ ఆసనం మీద మాత్రమే కూర్చోవాలి కూడా చెప్తారు. ఒరిజినల్ దర్భ మ్యాట్లు అనమాట పూజ ఆసనాలు. ఇది ఎవరికైనా కావాలి అని అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. మా పూజా స్టోర్స్ వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయినప్పుడు ఫస్ట్ చెప్పినటువంటి ప్రోడక్ట్ అయితే త్రిమాత్రి అనండి. చాలా బాగుంటుందండి. మీకు ఎక్కడైనా టైల్స్ గార పట్టినా, వంటగదిలో అయినా, బాత్రూమ్స్లో అయినా, ట్యాప్స్ కానీ వాటర్ డెన్సిటీ వల్ల గార పట్టినా కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. అసలు మా త్రిమాత్రి యూజ్ చెయ్యనంతవరకు ఒక్కసారి వాడితే మాత్రం చాలా ఎడిక్ట్ అయిపోతారండి ఈ ప్రోడక్ట్కి. అంత బాగుంటుంది అంటే సర్లే ప్రమోషన్కి వచ్చేవాళ్ళు ఎవరైనా అలాగే కదా చెప్తారు అనుకున్నానండి. బట్ నాకు ఈసారి పూజ ఐటమ్స్ ఇవన్నీ ఏంటంటే 15 డేస్గా నేను గోపద్మ వ్రతం అది చేయట్లేదు కదా, మళ్ళీ మొదలు పెట్టాలి కాబట్టి నేను ఇప్పుడు తోమి మళ్ళీ పెట్టినా నల్లగా అనిపిస్తే నాకు మనసుకి ఏదోలాగా ఉంటుందన్నమాట. అందుకనేసి ఏం చేశానంటే దాన్ని కింద కబోర్డ్లోనే దాచేసాను అనమాట. అక్కడి నుంచి పీఠం నుంచి తీసేసిన తర్వాత 15 డేస్ బిఫోర్ బాగా నూనె అవి పట్టేసి, చూసారా ఎలా గార పట్టేసి ఉన్నాయో. వీటిని వదల్చడం మామూలుగా అయితే నేను పీతాంబరి వాడేటప్పుడు కొంచెం కష్టమే. బాగా పీచు పట్టుకొని 2-3 సార్లు బాగా రుద్దితే కానీ, చాలా చాలా ఎఫర్ట్ పెడితే కానీ నాకు కష్టం. కానీ ఇది నాకు చాలా బాగా నచ్చిందండి. అది కొంచెం అప్లై చేసి జస్ట్ ఇలా అనంగానే ఎంత జిడ్డు మరకైనా పోయిందండి. అండ్ చేతులు కూడా ఏంటో రుద్దుతుంటే ఏదో నూనె రాసినట్టు స్మూత్గా ఉన్నాయన్నమాట. తర్వాత డ్రై అవ్వడం కానీ అలా ఏం అనిపించలేదన్నమాట. భలే ఉంది అని అనుకున్నా. ఏం మిక్స్ చేసి ఉంటారు ఇందులో, ఇంత బాగుంది అనుకున్నా. రాగి అయితే మరీ నాకు మ్యాజిక్ లాగా అనిపించిందండి. జస్ట్ ఇలా పెట్టంగానే, జనరల్గా నేను రాగి ఐటమ్కి పీతాంబరి వాడేటప్పుడు కూడా మీరు అందరూ చూస్తారు కదా, నిమ్మకాయ డ్రాప్స్ వేస్తాను, ఉప్పు వేస్తాను, విమ్ లిక్విడ్ వేసి దాన్ని తోముతాను. అప్పుడు నాకు తెల్లగా వస్తుందన్నమాట రాగి ఏదైనా కూడా. బట్ ఇది అవి ఏం వాడకుండా జస్ట్ వాటర్ యూస్ చేసి ఇలా పెట్టంగానే అలా తెల్లగా వచ్చేస్తుంది. ఇదేనండి తులసి కోట దగ్గర పెట్టుకుంటాను కదా నూనెది, ఇవన్నీ కూడా అనమాట మొత్తం గార పట్టేసి నూనె పట్టేసి ఉన్నాయి. ఇంకా వీటన్నిటిని సిద్ధం చేసుకోవాలి కదా. పూజ అయిపోయిన తర్వాత మిగతావి కూడా కలిపేసి తోమాను అనమాట. ఇంకా చూడండి ఎంత బాగుందో, ఎంత స్మూత్గా అయిపోయిందో చూసారా. తులసికోట దగ్గర దీపాలు మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. ఒక అంతటి వదలవు, మసి పట్టేస్తాయి, నూనె జిడ్డు పట్టేస్తుంది, పైన మూత పెడతాం కాబట్టి చాలా బాగా అనిపించిందండి. మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, వస్తువులన్నీ కూడా అన్నీ స్వచ్ఛమైనవండి. బట్ ఎక్కువ క్వాలిటీ ఉన్నప్పుడు కాస్ట్ కూడా అలాగే ఉండొచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఒక స్కిన్ ఆయుర్వేద పర్పస్లో అయినా, బ్యూటీ పర్పస్లో కావచ్చు, లేదా ఇంట్లో దేవతామూర్తులకు స్వచ్ఛమైనటువంటి వాటితోటే చెయ్యాలి, ఏదో చేసామా అన్నట్టు కాకుండా ఉండాలని కూడా చాలామంది అనుకుంటారు. మెయిన్గా నేనైతే టెంపుల్కి కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి యూస్ చేస్తే కదా మా గుడికి కూడా దేవతామూర్తులకి గంధము అభిషేక ద్రవ్యాలకి తెలుస్తుంది, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అని చెప్పి యాక్సెప్ట్ చేశాను అనమాట. చాలా మంచి గుడ్ ఫీల్ ఇచ్చిందండి నాకు త్రిమాత్రి పౌడర్ అండ్ ఆ బొగ్గు అండ్ గంధము
ఇవైతే హైలైట్ అనమాట. మరి మాటలు లేవు అవి వాడిన తర్వాత. ఇప్పుడు మీకు ఈ టైంకి యూస్ చేసే టైంకి ఆల్మోస్ట్ 1 మంత్ అవుతుంది నేను ఉపయోగించబట్టి. చూసారా జిడ్డు మరకలన్నీ ఎంత బాగా యూజ్ అయిపోయాయో. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఏదో ఒక ప్రమోషన్ పర్పస్ లాగా అనుకోకండి, జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం అనుకోండి, మీరే తప్పకుండా నచ్చుతుందండి. స్వచ్ఛమైన ప్రోడక్ట్ని ఆస్వాదిద్దాం అనుకునే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో సమ్మర్ వచ్చాక కూడా పిల్లలకి స్కిన్ కేర్ కావచ్చు, ఇప్పుడు టీనేజ్ పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి పెట్టడానికి కూడా బాగుంటాయి గంధం లాంటివన్నీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి.